హాయ్ గైస్, నేను మహాంతి చక్రధర్ నాయుడు. నేనైతే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. అది త్వరలోనే నా ఛానల్ అనేది కూడా మొదలవబోతుంది. ఛానల్ ఏమైతే మాత్రం F² ఫిట్నెస్ అండ్ ఫార్మింగ్. మీకు మాత్రం చాలా కంటెంట్ అనేది అందులో అప్లోడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి, చూడండి. దాంతోపాటు మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పడం అయితే మాత్రం ఫిట్నెస్ గురించి అనేది మీకు ఇంట్రడక్షన్ చెప్తాను. ఫిట్నెస్ అనగానే ప్రతి ఒక్కరు కూడా జిమ్కి వెళ్తాం, ఏదో పెద్ద పెద్ద కళ్ళు వచ్చేస్తే అది అని చెప్పేసి చాలా ఓవర్ ఎగ్జామ్స్తో వస్తారు. కాకపోతే అదంతా కూడా భ్రమ, అంతేగాని అక్కడ అంత మించి ఏమి ఉండదు. ఒకవేళ జిమ్కి వచ్చినా సరే కంప్లీట్గా 1 వీక్ లేదంటే 2 వీక్స్ లేకపోతే 1 మంత్ అయినా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెట్టి ఏం చేస్తున్నారు ఏంటి అనేది వర్కౌట్ అబ్జర్వేషన్ చేస్తేనే బాడీలో ఉన్న మజిల్కి ఎక్కడ ఎంత వెయిట్ వెళ్తుంది, ఎక్కడ ప్రెషర్ పడుతుంది ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది. లేదు ఏదో వచ్చాము కదా, ఏదో ఎలా పట్టుకొని ఆడేసుకుంటున్నాం అది ఇది అని చెప్పేసి అనుకుంటే మాత్రం అవ్వదు. అసలు మనం ఏది చేసినా సరే మాత్రం చాలా ఫోకస్డ్గా చేయాలి. నెక్స్ట్ దాంతోపాటు ఫస్ట్ 1 వీక్ మాత్రం లైట్ వెయిట్స్ చేస్తూ బాడీకి అలవాటు అయ్యేంత వరకు చిన్నగా వార్మప్ చేస్తూ వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్ ఒకసారి మీకు ఎప్పుడైతే మీ బాడీకి వర్కౌట్ అనేది అలవాటు అయ్యిందో నెక్స్ట్ వీక్ నుండి మీరు కొంచెం వెయిట్ పెంచుతూ రిపిటేషన్స్ అన్ని కరెక్ట్గా ఫార్మేట్లో పెట్టుకుంటే మీ బాడీ అనేది చాలా వేగంగా గ్రోత్ కూడా అవుతుంది. గాయస్, జిమ్కి వచ్చి రాగానే ప్రతి ఒక్కరు కూడా యాప్స్ చేయాలి, హీరోలా యాప్స్ కనిపించాలి, టీషర్ట్లు తీసేయాలి, సీరియస్ పనులతో చేయాలి, అమ్మాయిల ముందు కటింగ్లు కొట్టాలని ఖచ్చితంగా అనుకుంటారు. కానీ అది మీరు అనుకునేది నెరవేరాలన్నా, మీరు కాస్త బెటర్గా కనిపించాలన్నా సరే మీరు డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీరు బల్క్ అవుదామన్నా డైట్ ఫాలో అవ్వాలి, యాప్స్ ట్రైన్ చేద్దామన్నా డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆ డైట్ లేకపోతే మాత్రం మీరు అనుకునేది ఏది కూడా రిజల్ట్ బయటికి కనిపించదు. సో మీకు ఇప్పుడు స్టార్టింగ్ నేను మీకు చెప్పబోయేది అయితే మాత్రం యాప్స్ వర్కౌట్ కోసం నేను చెప్తాను. అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మరి కొన్ని రోజుల్లో రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. కానీ మర్చిపోవద్దు, డైట్ అనేది చాలా ముఖ్యం. ఆ డైట్ అనేది ఇంకేమీ కాదు. ఇప్పుడు మీరు ఏదైతే వెయిట్ ఉన్నారో దానికి తక్కువ క్యాలరీస్ మాత్రమే ఫుడ్ తినాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మార్నింగ్ అనేటప్పుడు మీరు 3 గుడ్లు తినారనుకోండి, 2 గుడ్లు తినండి, అందులో చందనం తీసేయండి, జస్ట్ వైట్ లేయర్ మాత్రమే తినండి. అది కాస్త క్యాలరీ డెఫిషియన్సీ చేసేటట్టు ఉంటుంది. సో అది మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు వర్కౌట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు మీకు యాప్స్ వర్కౌట్ చెప్తాను. ఫస్ట్ ఎక్సర్సైజ్ మాత్రం ముందు అర్జెంట్గా మ్యాట్ వేసేసుకోండి. ఫస్ట్ వర్కౌట్ మీరు చేయొచ్చింది యాప్స్ కోసం డబుల్ లెగ్ రైజెస్ చేద్దాం. ఆ పొజిషన్ ఏంటనేది మీకు చూపిస్తాను, చూడండి. ఈ నడుము అనేది కొంచెం గ్యాప్ ఉండేట్టు పెట్టుకోండి. మన బేస్ మన సీట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ట్రై చేయండి. సో ఫ్లెక్సిబుల్గా ఉండడానికి మన 2 హ్యాండ్స్ ఏదైతే ఉన్నాయో కాస్త ఇక్కడ పెట్టి లాక్ చేయండి. సో అప్పుడు మీకు సపోర్ట్ ఎక్కువగా దొరుకుతుంది. సో ఇప్పుడు మనం చేయొచ్చింది డబుల్ లెగ్ రైజెస్. 1 2 3 4. ఎప్పుడైతే ఇలా చేస్తామో మన ఇక్కడ లోవర్ ఏదైతే ఉందో అక్కడ బర్న్అవుట్ అనేది సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అలా కంటిన్యూస్గా రిపిటేషన్స్ ఒక 30 తీయగలిగారు అనుకోండి, ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. అది ఇది 1. నెక్స్ట్ సింగిల్ లెగ్ రైజెస్. 1 2 ఫాస్ట్ 3 4 5 6 7 8 9 10 11 12. ఇలా చేస్తే మరి కాస్త ఎఫెక్టివ్గా ఉంటుంది. సో దాంతోపాటు పెయిన్ అనేది కూడా చాలా హెవీగానే ఇక్కడ పడుతుంది. కానీ ఆ పెయిన్ తట్టుకొని కరెక్ట్గా చేసినట్టయితే చాలా బాగుంటుంది వర్కౌట్ అనేది. దగ్గరికి వచ్చేసరికి మన రైట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ లెగ్ టచ్ అవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ అనేది రైట్ లెగ్ టచ్ అవ్వాలి. దా పొజిషన్ అయితే మాత్రం కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ డౌన్ ఎండ్ అనేది రావాలన్నమాట. ఈ లెగ్ ఇది ఏదైతే మన సీట్ బేస్ ఉందో ఈ బ్యాక్ సైడ్ అనేది రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. కొంచెం ఫాస్టప్ చేస్తూ కూడా చేయండి. ఇలా చేయడం ఏమవుతుందంటే మన ఇక్కడ ఏవైతే రిప్స్ ఉన్నాయో అక్కడ అనేది బర్న్అవుట్ అవుతుంది. ఈ సైడ్ ఫ్యాట్ అనేది ఇక్కడ బర్న్అవుట్ అవుతుంది. సో అప్పుడు మీకు ఒక ఫిగర్ అనేది బయటకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే మనకు అప్పర్ యాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం యాప్స్ ఎప్పుడు ట్రై చేసిన అప్పర్ యాప్స్ చాలా ఈజీగా ఫార్మ్ అయిపోతుంది. సో అప్పర్ యాప్స్ ఇప్పుడు చెప్పబోయే వర్కౌట్ అబ్జర్వ్ చేసుకోండి. పొజిషన్ 1 2 3 4 5 6. ఓకే,
నెక్స్ట్ వేరియేషన్ అదే ఇప్పుడు అప్పర్ యాప్స్ కోసం క్రాస్ సైకిల్ మోడ్లో వస్తుంది అనమాట. ఇది పొజిషన్. ఓకేనా? ఇలా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది వర్కౌట్ అయితే మాత్రం. దాంతోపాటు అప్పర్ యాప్స్కి అయితే మాత్రం పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. దాంతోపాటు మీకు చేసాను ఈరోజు నా యాప్స్ వచ్చేసాయి అని ఫీల్ అయితే మాత్రం అమేజింగ్గా ఉంటుంది. ఇప్పుడు వరకు మీకు మ్యాట్ మీద యాప్స్ వర్కౌట్ చెప్పాను. మరి కాస్త అడ్వాన్స్డ్గా చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఇంట్లో ఎటువంటి రాడ్ సపోర్టింగ్ ఏది ఉన్నా సరే దాన్ని హోల్డ్ చేసి ఖచ్చితంగా ఈ వర్కౌట్స్ అయితే మాత్రం మీరు చేయొచ్చు. ఫస్ట్ వేరియేషన్ చెప్తాను చూడండి. లైక్ రైస్ సేమ్ బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంచండి. సో అది ఫస్ట్ వేరియేషన్. నెక్స్ట్ సైడ్ ఆబ్లిక్స్ 1 2 3. నెక్స్ట్ దిస్ సైడ్ 1 2 3. నెక్స్ట్ వేరియేషన్ ఈ 3 ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.